పొలంలో ఎక్కువగా పనులు ఉండడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను గాయ్స్. వెల్కమ్ టు జేకేఎల్ ఫార్మ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈయనకైతే థ్యాంక్ యూ అయితే చెప్పండి. ఎందుకంటే మీకు ముందే అయితే అర్థమవుతుంది ఈయన ఎంత మంచివాడు అనేది. ఈయన కూడా సాధారణంగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకున్నాడు గాయ్స్. చూడండి ఇప్పుడు ఆయన ఫేస్లో ఎంత సంతోషం వస్తుందో. ఈ సంతోషం చూడడానికి నేను 300 కిలోమీటర్లు పైగానే వెళ్ళిపోయాను. ఇంత ఆనందాన్ని అయితే నేను చూసి చాలా సంతోషించాను అనమాట. ఇలాంటి లక్కిడాలు ఎన్నైనా ఇవ్వడానికి అయితే వెనకాడబోను. ఈ అన్న సపరేట్ ఈ సీమ కోళ్ళ కోసం అయితే చిన్న పాకైతే వేసుకున్నాడు. ఎందుకంటే ఒక 2-3 రోజులు లేదా వారం రోజుల పాటు ఇవి ఎక్కడ వెళ్ళిపోకుండా అక్కడనే ప్లేస్లో అలవాటు పడిపోవాలన్నమాట. అప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోకుండా అయితే ఉంటాయని చెప్పేసి అన్నకి ముందుగా చెప్పి పెట్టాను. సో అన్న చిన్న పాక వేసుకున్నాడు సీమ కోళ్ళ కోసము. ఒక వారం రోజుల పాటు అయితే దాంట్లో పెట్టి వదిలేనా అని చెప్పేసాను అనమాట. అన్న చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాడు. చూడండి అప్పుడే ఆయన కూడా గింజలేయడం కూడా స్టార్ట్ చేసేసినాడు వాటికి దానా. చాలా మంచిగా చూసుకుంటున్నాడు అన్న. నేను వచ్చిన సందర్భంగా ఆయన ఒక నాటుకోడి కూడా కోసి మేమిద్దరం అయితే ఫ్యామిలీ మొత్తంతో భోజనం చేసాం గాయస్. ఈయన చాలా మంచి వ్యక్తి. నాకు పర్సనల్గా కూడా చాలా మంచిగా నచ్చేసినాడు. ఎందుకంటే ఈయన నాకు ఒక ఇంక్యుబేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంక్యుబేటర్ కాస్ట్ వచ్చేసి 11,500 రూపాయలు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్నావు కాబట్టి నాకు చాలా మంచిగా నచ్చావు, అందుకోసం అని చెప్పేసి నీకు ఇంక్యుబేటర్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పాడన్న. నాకైతే అస్సలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడైతే టార్చ్ ఉంటుంది. ఆ టార్చ్ కింద మనం ఎగ్స్కి ఇలా అంటే పిండం తయారవుతుందా లేదని కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పిండం అయితే కదలాడుతుందన్నమాట లోపల. ఈయనకైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకా మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. దాంట్లో ఎట్లా ఏంది కదా అని చెప్పేసి ఆ లైట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ ఉంటుంది. ఇక్కడ అలారం ఉంటుంది అనమాట. నేనేం చేశానంటే ఎగ్స్ ట్రే ఉంటుంది, ఆ ట్రే తీసినందుకు బయటికి ఒక 2 minutes 1 minute అయిందనమాట. అందుకోసం అని చెప్పేసి అలారం అయితే ఇక్కడ వస్తుంది. ఇట్లా హీట్ ఉన్న అలారం ఉన్న అది ప్రతి ఒక్కటి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానమాట. ఏంటంటే వెనకాల వాటర్ బాటిల్ పెట్టేసి దానికి సప్లై అనేది చేయాలన్నమాట. ఫస్ట్ టైం నేను కూడా ఇంక్యుబేటర్లో పెడుతున్నా గాయస్. మరి ఎట్లా ఉంటుందో రిజల్ట్ చూద్దాము. నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే అది కూడా. నెక్స్ట్ లక్కీ డ్రా కోసం ఈ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్ మీ పేర్లను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.